శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము భవిష్యత్తు తరాలను మోసం చేయగలమా? ప్రశ్న. మన ప్రాచీన శాస్త్రాలలో లేని కళ, విజ్ఞానం వగైరా లేనే లేవు. భోజరాజు సమరాంగణ సూత్రంలో రకరకాల యంత్రాలను తయారు చేసి రకరకాల విధానాలను చెప్పారు. అందులో విమానాల ప్రస్తావన కూడా ఉన్నదంటే ఆశ్చర్యం కలుగుతుందేమో. భోజుడు విమానాల గురించి సిద్ధాంతాన్ని మాత్రమే వర్ణిస్తూ ఇంకా ఇట్లా చెబుతాడు, దీని ప్రాయోగిక భాగాన్ని తయారు చేసే విధానాన్ని చెప్పలేదు కదా అని నాకు ఇది తెలియదని భావించవద్దు. ప్రాయోగికంగా వివరిస్తే విమానాన్ని తయారు చేస్తే జనాలకు అసౌకర్యంగా ఎక్కువ ఉంటుంది, అందువల్ల నేను దాన్ని చెప్పటం లేదు. మనం ప్రపంచ యుద్ధంలో కళ్ళ ముందు యథార్థంగా అణువిస్ఫోటనం, విమానాలు సృష్టించిన గొప్ప విపత్తును చూశాము, దాన్ని పక్కకు పెడదాం. భోజుడు వర్ణించిన విమానాల గురించిన సిద్ధాంతాన్ని కొందరు యంత్ర వైజ్ఞానికులతో చర్చిస్తే అతడు ఒక బుడగ లేదా జోర్డన్ ఇంజన్ వంటి దాని గురించి మాట్లాడుతున్నాడని తెలిసింది. ప్రాచీన కాలంలో ప్రతి కళకు, విజ్ఞానానికి వేర్వేరు గ్రంథాలు ఉండేవి. వరాహమిహిరుడు కళా విజ్ఞానంతో సంబంధించిన ఒక్కొక్క కృతిని ఒక్కొక్క అధ్యాయంగా చేసి తన బృహత్ సంహితను రచించాడు. ఇది 1500 ఏళ్ల క్రితం వ్రాయబడింది. ఇందులో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, పక్షిశాస్త్రం, ధాతుశాస్త్రం వంటి పలు విషయాల గురించి ఉన్నది. పాతకాలం వారి యంత్ర పరిజ్ఞానం ఈనాటి నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. వీటన్నిటికీ ప్రాథమిక పుస్తకాలు, శాస్త్రాలు లభ్యమవుతున్నాయి. గత 1000-1500 సంవత్సరాలుగా అవి భద్రపరచబడి ఒక తరం నుండి ఇంకొక తరానికి అందజేయబడుతున్నాయి. ముద్రణా సౌకర్యం తెలియని పాతకాలంలో మన పూర్వీకులు ఏదో రకంగా వాటిని రక్షించి మన తరానికి అందజేశారు. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ తరతరాలుగా మనకు అంది వచ్చిన సత్యాన్ని రక్షించటం లేదు, తర్వాత తరానికి అందించడం లేదు. 1000-1500 సంవత్సరాలుగా వచ్చిన పరంపరను తుంచి పారేసి అరుదైన ఘనత మనకే లభిస్తుంది. ఒక అంధుడు చీకటిలో ఒక దీపాన్ని పట్టుకుని వెళుతున్నాడు. అవతల వైపు నుండి వచ్చిన ఒక వ్యక్తి, నీవు గుడ్డివాడివి, నీకు దీపం ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ అంధుడు అన్నాడు కదా, నాకు కళ్ళు లేకపోయినా నీ కళ్ళు ఉన్నాయి కదా, అందుకే ఇది పట్టుకుని నడుస్తున్నాను, లేకపోతే చీకట్లో నువ్వు నన్ను ఢీకొనే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో ఎవరో కొందరైనా దీన్ని తెలుసుకోగలుగుతారేమో, వారికి ఉపయోగపడుతుందేమో, అందుకని వాటిని భద్రపరచాలి. చూసారా, ఏ సౌకర్యాలు లేకపోయినా యుగాలుగా మా కోసం పూర్వజులు కాపాడి అందించబోయిన పరంపరను మా పూర్వతరం వారు అన్ని సౌకర్యాలు ఉండి కూడా మాకై దాన్ని కాపాడి ఉంచకుండా, అందకుండా చేసి అన్యాయం చేశారు అని మన భవిష్యత్ తరాల వారు మనపై వేలెత్తి చూపే అవకాశం ఇవ్వవచ్చునా? ప్రశ్న. పాతకాలంలో శాస్త్రరక్షణ రాజుల బాధ్యతగా ఉండేది. మనకి ఇప్పుడు రాజులు లేరు. కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. వారికి శాంతి అనేదే ఉండదు. భాషాపోర్లు ఒకవైపు, సరిహద్దుల కొట్లాటలు మరొక వైపు, అనేక రాజకీయాలు, అవినీతి, ఇట్లా లెక్కలేనని సమస్యలు వారికి ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక రాజుకు ఇంకొక రాజుకు మధ్య యుద్ధాలు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రానికి వర్గానికి రాజకీయ పక్షాల మధ్య గొడవలతో తలలను పగలు కొట్టుకుంటున్నారు. అందుకని శాస్త్రరక్షణ కోసం ప్రభుత్వం వంక చూసి లాభం లేదు. అంతటా పెద్ద గజిబిజి, గందరగోళంగా ఉన్నది. సమస్యలు ఉన్నాయి అని మనం మన బాధ్యతను పరిత్యజిద్దామా? ప్రశ్న. క్రూర జంతువులను చూడండి. సింహం పులి మీద పడి దాడి చేస్తుంది, పులి జింకల మీద దాడి చేస్తుంది. అయినప్పటికీ అడవిలో కూడా ఈ జంతువుల పిల్లలు కలిసి ఆడుకుంటూ పెరుగుతాయి. మనం అట్లా బ్రతికేందుకు శిక్షణ ఇచ్చుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఏర్పడినా మనం భవిష్యత్ తరాల పట్ల మన కర్తవ్యాన్ని గుర్తిరిగి ప్రాచీన శాస్త్రాలను పదిలపరిచి వారికి అందజేయాలి. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.